హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూసారా, ఈరోజు కొత్తిమీర అనేది హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కొత్తిమీర. మనం బయట కొనే కొత్తిమీర కొంచెం స్మెల్ తక్కువగా వస్తుంది, కానీ మనం ఇంట్లో పెంచుకునే కొత్తిమీర చాలా మంచి వాసన వస్తుందండి. కొత్తిమీరను పెంచడం చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఒక 2-3 సార్లు ట్రై చేసి సక్సెస్ అవ్వకపోవడంతో డిసప్పాయింట్ అయ్యి ఇక కొత్తిమీర పెంచడం చాలా కష్టం రా బాబు అని చెప్పి మానేస్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన ఇంట్లోనే ఈజీగా కొత్తిమీరను గ్రో చేసుకోవచ్చు. కొత్తిమీరను పెంచడానికి విత్తనాల కోసం వాడే ధనియాలు కొత్తవి అయి ఉండాలండి. పుచ్చిపోయినవి గట్ట వేసేస్తే అవి మొలకెత్తవు. అలాగే మనం మట్టి కలుపుకునేటప్పుడు ఇసుక ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. నేనైతే ఇసుక అనేది ఎక్కువగా వాడనండి, కోకోపిట్ అనేది ఎక్కువగా వాడతాను. మీకు కనిపిస్తుంది కదా, ఆ నల్లగా ఉండేదే కోకోపిట్ అండి. నేను ఎక్కువగా కోకోపిట్టే వాడుతాను. కోకోపిట్ వాడినా సరే నాకు చాలా బాగా జర్మినేషన్ అనేది జరుగుతుంది. మనం విత్తనాలు దగ్గరగా జల్లుకోవాలి. వాటర్ కూడా కొంచెం చూసుకొని పోసుకుంటూ ఉండాలి. మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే ఈ కొత్తిమీర పెంచడానికి ఓపిక అనేది చాలా అవసరమండి. ఈ ధనియాలు మొలకెత్తడానికి 10 నుండి 15 రోజులు పడుతుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా పెంచుకొని మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.